Yeah, can someone please confirm? Do you guys able to see my screen? Yeah. Sir. So, yes, sir. Okay, good. So today we are going to discuss about the JavaScript. So JavaScript is related to coding part and so we will see the basic syntax first, and we will jump on the how to integrate with the CRM. So మీరు ఏ టెక్నాలజీ తీసుకున్నా, సో వాట్ ఎవర్ టెక్నాలజీ యూఆర్ టేకింగ్, క్లయింట్ సైడ్ వాలిడేషన్ చేయడానికి జనరల్గా జావాస్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తారండి. Client side validations are many. We have done couple of client side validations, right? Using the business rules. What we have done so far? Client side validations ఏమేం చేసామండి జనరల్గా? Locking, unlocking, లాక్ అన్లాక్, సెట్ విజిబిలిటీ, లాక్ అన్లాక్ visibility. Yeah. అవి చేసాం కదా. అండ్ సో అలాగే జావా స్క్రిప్ట్ యూజ్ చేసి కొన్ని వాట్ ఎవర్ యూ కెనాట్ డూ బై యూజింగ్ ద బిజినెస్ రూల్స్, మీరు బిజినెస్ రూల్స్ యూజ్ చేసి ఏవైతే చేయలేరో అవి మనం వీ కెన్ డూ ఇట్ బై యూజింగ్ ద జావా స్క్రిప్ట్. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ద జావా స్క్రిప్ట్. ఓకే, ఈవెన్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ఎనీ టెక్నాలజీ, we have to reduce the load on the server side. Server side logic అనేది రెడ్యూస్ చేయాలండి ఎప్పుడైనా సరే. Let me mute everyone. Yeah. So whatever the technology you're working on, to make the performance అనేది మంచిగా ఉండాలంటే సిస్టమ్ది, we have to reduce the server call, service side logic we have to reduce. ఎక్కడైతే మనకు పాసిబిలిటీ ఉంటుందో అక్కడ క్లయింట్ సైడ్ వాలిడేషన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇప్పుడు సైన్ అప్ పేజ్ ఉందనుకోండి. ఇఫ్ యూఆర్ టేకింగ్ ఎనీ సైన్ అప్ పేజ్, generally so few details are mandatory. If you're not providing the mandatory symbol, the other way how we can handle, we can validate it server side. Once we send data to server by using the server side logic, we can validate at server side. If any mandatory information is missing, we can ignore the save and fail the record creation with error. సో అలా చేయొచ్చు జనరల్గా. బట్ అలా చేస్తే మనకి ప్రాబ్లం ఏంటి, సర్వర్ సైడ్ అనేది వెళ్ళిపోతుంది, డేటా ఇన్వాలిడ్ డేటా వెళ్తుంది సర్వర్ సైడ్కి. సో మనకి సర్వర్ సైడ్ వెళ్ళినప్పుడు ఆసినాస్ వ్యాలిడ్ డేటా వెళ్ళే విధంగా క్లయింట్ సైడే మనం వ్యాలిడేషన్స్ ప్రొవైడ్ చేయాలి బై యూజింగ్ ద క్లయింట్ సైడ్ లాజిక్. జావా స్క్రిప్ట్ అనేది వన్ ఆఫ్ ద క్లయింట్ సైడ్ లాజిక్. మీరు వెబ్ అప్లికేషన్స్లో కూడా జావా స్క్రిప్టే యూజ్ చేస్తారు క్లయింట్ సైడ్ లాజిక్స్కి. Okay, so we'll see the basic syntax of the JavaScript. So let me just open any one notepad. So we have to write the code for this, right? To write the code, we need one of the IDE. సో మన జావాస్క్రిప్ట్ అనేది నార్మల్గా నోట్ ప్యాడ్ అనేది యూజ్ చేసి రాయొచ్చు, బట్ బెటర్ యూఐ మీకు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ ఉంటే బాగుంటుంది, ఈజీ ఉంటుంది, సింటాక్స్ అవి చూపిస్తుంది. ఐ విల్ షో యూ ద డిఫరెన్స్. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్ యువర్ మిషన్. You can just search Notepad++. It will give you the first link. You just download the latest one. Anything is fine. విజువల్ స్టూడియో యూజ్ చేయరా? Visual Studio కూడా యూజ్ చేయొచ్చండి. Visual Studio we will use it for the plugins. We can use the Visual Studio as well to write the JavaScript code. ఓకే. We can use Notepad as well. Anything is fine for JavaScript. But if you want to implement plugins, we must and should use Visual Studio only. ఓకే.
స్టూడియో కాకుండా వేరే వేరే ఆపరేటింగ్ ఐడి ఉందా స్టూడియో చాలా ఇది application. మీ వాయిస్ స్లో వస్తుందండి, వినిపిస్తలేదు ప్రాపర్గా. ఓకే సారీ సార్ Yeah, now it is fine. Yeah. సివిల్ స్టూడియో కాకుండా సి షాప్ రాయడానికి వేరే ఏదైనా ఆల్టర్నేట్ ఐడి ఉందా? ఐడి లేదండి, విజువల్ స్టూడియోనే యూస్ చేస్తాం. విజువల్ స్టూడియో అయితేనే మీకు ప్రాపర్గా ఉంటుంది. వేరేది ఒకటి ఉంటుంది, బట్ దట్ ఈస్ నాట్ లైసెన్స్డ్ వన్. హ్యావ్ టు చెక్ దట్ నేమ్. It's a third party one. ఓకే So you won't get proper output. So if you use Visual Studio, you will get proper output. Since you are at learning stage, if you are using other tools, you cannot manage. It will give you the unnecessary errors. So JavaScript అనేది సింపుల్ గా Notepad++ లో రాసేయచ్చండి. We no need any IDE. Notepad++ open source, you can download and install. Or you can also use the simple Notepad as well. We'll see the difference. What is the benefit we get by using Notepad++ and Notepad. So generally, how do we write the JavaScript? First, we have to take the new file. So I'm taking one of file in the Notepad. So మనకి syntax ఎలా ఉంటుంది? A function and a function name. My first function. So any programming language, if you want to write any logic, we will use the methods. Methods are functions. We can call it as either methods or functions. Anything is fine. So JavaScript లో కూడా function syntax ఇదండి. You just need to maintain the syntax to write any new functions. This is the syntax. Inside this brackets, you can write your logic based on the business requirement. Okay, this is basic syntax of the function. So we'll write one of the function we have written. So what I will do, I will print this one. Welcome. సో మన console.log అనేది ఏదైనా డేటా ప్రింట్ చేయడానికి యూస్ చేస్తాం JavaScript లో. So I have just written the basic function. Next step, what we have to do, we can save this file as a .js extension. Just click on the file and save as. You can save anywhere, it's fine. So you make sure you change the extension as js.js. Change the save as type with all files, and in the file name, provide the file name .js extension. If you're providing the .js extension, it will consider as JavaScript file. We do have different type of extensions, right? If we give the .txt, it will consider as normal text file. And if you give .html, it will consider as HTML file. So as per our requirement, we are learning the JavaScript. So we have to provide .js. Yeah, we have managed to create the function. If you see the simple Notepad, we don't see any syntax. It's a plain text. But if you use same thing in the Notepad++, you will see the difference. I will open the existing file, what we have created just now. Or do you see it's maintaining some syntax? Function name is highlighting with color, and there is some difference, right? So you feel comfortable writing in Notepad++ since it follow proper IDE. If you have Visual Studio, it's first preference is Visual Studio. You can write it in Visual Studio. It will give more UI compare with Notepad++. In Visual Studio, you will get better UI. Okay, this is my first function. So what I will do, how do we call these functions? Mana function rasamu. We have to trigger somewhere this function, right? Then only our logic will execute. Just writing a function, it will not help us. We have to trigger somewhere.
సో ఐ విల్ షో యూ సిఆర్ఎంలో ఎలా యాడ్ చేస్తాం, ఎలా ట్రిగ్గర్ చేస్తాం, అది మనం ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుందాం. బట్ దీస్ వాట్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్ నౌ, ఆల్ దీస్ ఆర్ బేసిక్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్స్. ఎనీ టెక్నాలజీ దీస్ బేసిక్స్ విల్ హెల్ప్ఫుల్ నాట్ ఓన్లీ ఇన్ సిఆర్ఎం. మీరు ఏ టెక్నాలజీలో అయినా వర్క్ చేయాలంటే జేఎస్ రిలేటెడ్ దీస్ బేసిక్స్ విల్ హెల్ప్ యూ. ఇట్స్ అ కామన్ అక్రాస్. సో నేను ఫంక్షన్ రాశాను. ఇప్పుడు ఫంక్షన్ వాలిడేట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం? వీ కెన్ యూస్ సింపుల్ బ్రౌజర్ యూజ్ చేయొచ్చు. మీరు F12 అని క్లిక్ చేయండి. డెవలపర్ టూల్స్ ఓపెన్ చేయొచ్చు కదా ఎవ్రీవన్. F12 ఆర్ click on this more tools and select dev tools. It will open the developer tools. You have to open the developer tools and let me make it as another screen. It's okay, fine. సో మీకు డెవలపర్ టూల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కన్సోల్ అని ఒకటి ఉంటుందండి. కెన్ ఎవ్రీవన్ సీ కన్సోల్? ఎవ్రీవన్ కెన్ సీ, రైట్? Yes. సో ఈ సెలెక్ట్ కన్సోల్లో మనం ఏదైనా కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు, జావాస్క్రిప్ట్ కోడ్. We can make sure our function is correct or not. Is it executing properly or not? We can just cross check in the console. So మనం ఏం ఫంక్షన్ రాసాం ఇప్పుడు? We have just written the my first function. Low paste. ఇక్కడ ఏముంటుందండి? Do not paste the code into DevTools console that you don't understand or haven't reviewed. మీరు పేస్ట్ అలో చేయడానికి అలో పేస్టింగ్ అని టైప్ చేయమని చెప్తుంది. So I will type. Now it will allow. Yeah. So I have written the function. Function అనేది రాసాము, but we did not trigger that function. Function trigger చేయాలంటే we can just simply call the name of the function. It will execute. Yeah. What we are doing inside function? We are just printing the welcome message. So same thing is printed as soon as I trigger that function. ఇప్పుడు మనకు ఒక ఫంక్షన్ ఉందనుకోండి. I need to have one of the function to calculate that, to do the addition of two numbers. Addition of two numbers ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఫంక్షన్ రాయమని చెప్పాను. How do we write now? What are the things we need? First, we follow the syntax and the function name. Inside this, we will write the logic. Avana? Parameters. Yeah, parameters, we will come to that part later. But function syntax is this one. So far clear? Yes, sir. మనకేం కావాలి? ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ చేయడానికి వాట్ we need two numbers, right? Two integer numbers, right? Okay. ఏదైనా నెంబర్స్ స్టోర్ చేయాలంటే జావాస్క్రిప్ట్ లో we need to use the variables అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తానండి. If you want to store any values, any data type, whether it is integer or string or currency, whatever it is. So in JavaScript, we will use the one of the keyword that is var. So in our case, we need two numbers. Var first number. This is the variable name. This is syntax of the declaration, variable declaration. Var and the variable name and equals to variable assignment. In our case, I will provide 10. And I also need another variable for the second number. So what is the syntax? Var and the variable name equals to assignment value. So this is the syntax to declare any variables in the JavaScript. Is this fine? Yes, sir. ఇప్పుడు మనకేం Yes. కావాలంటే what is our requirement now? We have to sum both the numbers. Yeah, we have to do sum. So arithmetic operators అనేది JavaScript లో సపోర్ట్ చేస్తుందండి. So we just need to use the arithmetic operators. What we can do? We can just do first name plus last name. First number plus last number.
second number. See, first number, second number addition చేశాను. We have to store somewhere, right? రిజల్ట్ చేసాము. రిజల్ట్ అనేది మనం ఎప్పుడైనా ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి కంపల్సరీగా. సో వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ వేరియబుల్ var results ఈక్వల్స్ టు ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్. ఇప్పుడు మనకి రిజల్ట్ ఎక్కడ ఉందండి? వేర్ వీఆర్ స్టోరింగ్ ద రిజల్ట్? results. రిజల్ట్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. వీ విల్ కాల్ ఇట్ యాజ్ అ వేరియబుల్, యూ మేక్ షూర్. సో ఇప్పుడు ఆ వేరియబుల్ నేను ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయకపోతే తెలియదు కదా ఏ వాల్యూ వస్తుందో, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ప్రింట్ చేయడానికి మనకున్న సింటాక్స్ ఏంటి? console.log. Log. Yeah. Is this lines of code clear to everyone? We just did the addition of two numbers. సార్ ఇక్కడ మీరు కన్సోల్ అది రాసేటప్పుడు ఆటోమేటిక్గా సజెషన్స్ చూపిస్తుంది. మీరు ఏమైనా ప్లగిన్ ఏమైనా యాడ్ చేస్తున్నారా దీనికి? లేదండి, నోట్ ప్యాడ్ లో how it will work, if you have any lines, similar lines of code previous to that line, ఈ లైన్ కంటే ముందు మీకు okay. సిమిలర్ కోడ్ ఉంది అనుకోండి, it will give you the suggestions. So this one is clear, right? This function, what we did, first we have written the function syntax, that is function and then function name, and inside that we are declaring the variables var first number and var second number. Then we are declaring the one more variable to store the results. Since arithmetic operators will support in the JavaScript, I'm just using the arithmetic operator to take the sum of these two numbers. So our result is storing in the results field. We have to print that field value, then only we can see what is the value it is coming. So I'm using the console.log for printing. So what I'm doing, this is my JS file. I'm taking the all functions. Again, I'm opening the console. I copy here and I trigger whatever function I need. మనకి ఇప్పుడు two functions ఉన్నాయి ఇక్కడ, అవునా? We do have the two functions. మీకు ఏ ఫంక్షన్ కావాలి, ఏ ఫంక్షన్ ట్రిగర్ చేయాలో ఆ ఫంక్షన్ ట్రిగర్ చేయొచ్చు. You just need to enter the function name to trigger the required function. My first function అంటే వెల్కమ్ మెసేజ్ రాసాం my first function లో. So it will give you the only whatever logic you have written inside that function. మీరు ట్రిగ్గర్ చేసిన ఫంక్షన్ లో ఏ లాజిక్ అయితే రాశారో ఆ లాజిక్ మాత్రమే ట్రిగ్గర్ అవుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ కదా. Yes, sir. So we have to trigger addition of two numbers function. ఫంక్షన్ ట్రిగ్గర్ చేయడానికి సింటాక్స్ ఇదండి. addition of two numbers. Semicolon is not mandatory, but some syntax may be, spelling may be wrong. So I'm doing copy paste. Yeah, now it is fine, right? 10 plus 11 ఎంత ఉంది? 21 సార్. బట్ అక్కడ ఏం సింటాక్స్ రాంగ్ ఉంది సార్ ఇక్కడ మనం కాల్ చేసిన దగ్గర? స్పెల్లింగ్ ఎడిషన్ రిజల్ట్ కోసం ఎంటర్ చేస్తున్నారు. ఏంటండి? రిజల్ట్ రావాలి అంటే మీరు ఎంటర్ చేస్తున్నారు అక్కడ నెక్స్ట్ ట్యాబ్ వేరే. సో మనకి అక్కడ జస్ట్ ఐ మిస్ అయింది, స్పెల్లింగ్ మిస్టేక్. అడిషన్ ఇన్స్టెడ్ ఆఫ్ అడిషన్ యు మెన్షన్ అడిషన్. యా ఇక్కడ మనం ఐ పెట్టలేదండి. ఓకే. మీకు ఎప్పుడైనా ఫంక్షన్ నేమ్ వేరియబుల్ నేమ్స్ సేమ్ యూజ్ చేయదు. లెట్స్ ఇక్కడ మీకు ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ ఇచ్చారు, ఆ సేమ్ నేమ్ అనేది ఎక్కడైనా వేరియబుల్లో యూజ్ చేయొద్దు. var ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్, var ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ అనే వేరియబుల్ నేమ్ డిఫరెంట్ ఉండాలి అదర్ దాన్ ఫంక్షన్ నేమ్. జస్ట్ మేక్ షూర్ దట్. ఇంకేంటండి? రిజల్ట్స్ కోసం అది ఎంటర్ చేయాలండి. 21 ఎలా ప్రింట్ ఎలా అయింది? console.log అని చేసాం కదా ఇక్కడ. అది అర్థమైందండి. ఇప్పుడు అది తర్వాత ఎంటర్ క్లిక్ చేశారు మీరు, ఎంటర్ బటన్. మీరు ఫంక్షన్ కాల్ చేసి ఇది ఫంక్షన్ ఎంటర్ చేసి ఓకే, ఎంటర్ బటన్ క్లిక్ చేయాలి. సో వాట్ ఎవర్ ద లాజిక్ యు ఆర్ రిటర్నింగ్ ఇన్సైడ్ దట్ ఫంక్షన్, ఇట్ విల్ ఎగ్జిక్యూట్.
సో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు ఆ ఫంక్షన్ని ఎలాబొరేట్ చేస్తాను. నా ఇక్కడ ఏమని ప్రింట్ చేస్తాను, జస్ట్ రిజల్ట్సే ప్రింట్ చేస్తున్నాం కదా. సో ఐ హ్యావ్ టు రైట్ ఫ్యూ మోర్ సెంటెన్స్. ద ఎడిషన్ ఆఫ్ ప్రొవైడెడ్ నెంబర్స్ ఈస్ అని చెప్పేసి ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ట్రిగ్గర్ చేస్తాను. రిజల్ట్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. టైప్ చేస్తున్నారు సార్ ఇక్కడ ద ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఉంది. టైప్ చేస్తున్నారా? టైప్ చేయొచ్చండి, లేదంటే అప్ ఆరో డౌన్ ఆరో క్లిక్ చేశారనుకోండి. మనం ఆల్రెడీ పైన ట్రిగ్గర్ చేసాం కదా, ఓకే కన్సోల్ హిస్టరీలో ఉంటుంది. సో ప్రీవియస్ ఏమేమి ట్రిగ్గర్ చేశారో అవన్నీ చూపిస్తుంది అప్ ఆరో క్లిక్ చేస్తే ఓకే ఓకే కన్సోల్లో. సో నాకు ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కావాలి. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేశాను. సో ఇట్ విల్ గివ్ యూ ద వాట్ ఎవర్ లాజిక్ వీ హ్యావ్ రిటర్న్ ఇన్సైడ్ దట్ ఫంక్షన్, ఇట్ విల్ గివ్ ద రిజల్ట్స్. సార్ మన కన్సోల్లోనే ఇప్పుడు ది అడిషన్ ఆఫ్ ప్రొవైడ్ అని రాశాం కదా సార్, అక్కడనే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ప్లస్ అని పెడితే రిజల్ట్ వచ్చేస్తుందా సార్? యా, మీరు ఈ వేరియబుల్ లేకుండా యూ కెన్ ఆల్సో రైట్ ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ ఇన్సైడ్ దట్ బ్రాకెట్ లో పెట్టండి. ఏబిసిస్ కూడా ఇవ్వచ్చు సార్, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ రిజిస్టర్డ్. ఏంటండి ఫస్ట్ ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ బదులు ఏబిసి ఆర్ XYZ. variable name we can provide whatever we want. It's not mandatory to the specific one. So ఫంక్షన్ నేమ్ variable, ఆల్సో సార్, ఫంక్షన్ నేమ్ ఆల్సో మన ఇష్టం వచ్చింది చేయొచ్చు కదా. yes, function name also can be provided whatever we want. But the ఎవ్రీ logic, టైం వేర్ పెట్టాలి సార్. yeah, వేరియబుల్ ఎప్పుడైతే డిక్లేర్ కావాలో మనకి ఇక్కడ వేరియబుల్ ఏం అవసరం లేదు కాబట్టి మనం ఏం వేర్ అనేది పెట్టి డిక్లేర్ చేయలేదు. సో ఇక్కడ మనం వేర్ రిజల్ట్స్ అని ఒకటి వేరియబుల్ డిక్లేర్ చేసాం చూసారా. నాకు ఈ వేరియబుల్ వద్దు, నాకు ఒక వేరియబుల్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడే నేను సమ్ చేసి చూపిస్తాను యూజర్స్కి. సో అలాంటి కేసులో మన వేరియబుల్ డిక్లరేషన్ చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ద డైరెక్ట్ రిజల్ట్స్ హియర్ వైల్ ప్రింటింగ్. సో మనం డైరెక్ట్ కన్సోల్ కూడా మనం టైప్ చేయొచ్చు కదా. టైప్ యా, మీరు నోట్ ప్యాడ్లో రాసుకునే బదులు డైరెక్ట్ కన్సోల్లో కూడా రాసుకోవచ్చు లాజిక్. ఇఫ్ యూ వాంట్ you can write the logic in console as well. Just open any browser window and open the dev tools, and if you want you can directly write the logic here. But మీకు ఇక్కడ ఏంటంటే ఎంటర్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోద్ది ఒక్కోసారి. ప్రాపర్గా లైన్స్ ఆఫ్ కోడ్ రాయలేరు, మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్. as soon as you enter it will execute. That's the reason you write your code in the notepad and copy paste in the console and you check your logic is working. ఇప్పుడు మనం ఏం చేసాం, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేసాం కదా. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేద్దాం. సో సేమ్ కాపీ పేస్ట్ చేస్తాను, సేమ్ మెథడ్. ఇక్కడ మెథడ్ నేమ్ మారుస్తాను. ఇక్కడ ఏంటండి జస్ట్ సమ్ ఆపరేటర్ తీసేసి మల్టిప్లికేషన్ ఆపరేటర్ పెట్టేస్తాను. దెన్ రెస్ట్ ఆల్ సేమ్. Is this fine? Is this clear అండి? yes sir. సబ్స్ట్రాక్షన్ రావాలంటే, sir. సబ్స్ట్రాక్షన్ ఆఫ్ 2 నెంబర్స్ కావాలంటే what we do? మైనస్ వేర్ రిజల్ట్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ మైనస్. Yeah, so we ఆపరేటర్ సింబల్ మైనస్. copy paste the same function and rename the function name. First number minus second number. సో దీనిలో జావా చాలా డీప్గా ఉంటుందండి. ఇట్లా ఇప్పుడు సిఆర్ఓ మనకి ఇలా ఇది ఎలా యూజ్ అవుతుంది? అది మనకి ఫర్దర్ క్లాస్లో వస్తుందండి, ఎలా యూజ్ అవుతుంది ఏంటనేది. ఫస్ట్ మనం బేసిక్స్ నేర్చుకుందాం ఎలా యూజ్ చేయాలనేది. దెన్ వీ విల్ సీ ద ఇంపార్టెన్స్ ఇన్ ఫర్దర్ క్లాసెస్. సబ్ట్రాక్ట్ నెంబర్స్ అనేది ఇలా ఉంటుంది. ఈ వెరీ వెరీ బేసిక్స్ అండి. టు స్టార్ట్ అవర్ వర్క్ వీ నీడ్ టు నో ద బేసిక్స్. సో సబ్ట్రాక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చేసాము. ఇప్పుడు లెట్స్ సేమ్ మనకి కంకాటినేషన్ ఆఫ్ ఫుల్ నేమ్ పాపులేషన్ ఉంది. మీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఇచ్చాము. యూ హ్యావ్ టు కంకాట్ ద ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ మేక్ ఇట్ యాజ్ ఎ ఫుల్ నేమ్. యూ హ్యావ్ టు ప్రింట్ ద ఫుల్ నేమ్. దానికి ఫంక్షన్ రాద్దాం ఎలా ఉంటుందో. ఫంక్షన్ బేసిక్ సింటాక్స్ అండ్ మెథడ్ నేమ్ ఏమిద్దాం, పాపులేట్ ఫుల్ నేమ్. సో ఎనీథింగ్ వీ కెన్ ప్రొవైడ్ ద ఫంక్షన్ నేమ్. And this is the basic syntax of JavaScript function.
నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, మనకి ఏమేం కావాలండి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కావాలి, String. అవునా? సో స్ట్రింగ్ కావాలి, బట్ మీరు వేరే కోడింగ్ లాజిక్లో అయితే డేటా టైపు ఒక్కొక్క డేటా టైప్కి ఒక్కొక్క కీవర్డ్ యూజ్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్ యూ హ్యావ్ టు యూజ్ స్ట్రింగ్ కీవర్డ్, ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఇంటీజర్ యూ హ్యావ్ టు యూజ్ ఇంట్ కీవర్డ్. మన జావా స్క్రిప్ట్ ఏంటి, ఏ డేటా టైప్ ఉన్నా సరే var అనేది యూజ్ చేస్తాం, var అనే కీవర్డే యూజ్ చేస్తాం, ఈవెన్ ఇట్ ఈస్ ఇంటీజర్ ఆర్ స్ట్రింగ్ ఎనీథింగ్. everything. అండ్ var లాస్ట్ నేమ్. సో ప్రింట్ చేయడానికి ఇప్పుడు కంకాటినేట్ చేయాలి కదా టూ. వాట్ ఈస్ ద సింటాక్స్ వీ హ్యావ్ టు యూజ్ టు కంకాట్? console.log. Sorry. console.log. Before that we will populate into the one of the variable full Full name. name is equal to first name, last name. First name ఇక్కడ కూడా మనం ప్లస్ యూజ్ చేయొచ్చండి, ఎడిషన్ కదా 2 నెంబర్స్, అది 2 స్ట్రింగ్స్. సో వీ కెన్ యూస్ ద ప్లస్ అండ్ we will print console.log. స్పేస్ ఇక్కడండి. Yeah, I First will name, show you that. full name. Yeah, I will show you that one from the results. సో మనకి ఈ ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ చేద్దాం, ఇప్పుడు ఎలా ప్రింట్ అవుతాయో చూద్దాం. సో ఐ విల్ క్లియర్ ఆల్ ఆఫ్ దిస్. మీకు ఇప్పుడు కొంచెం కోడ్ ఉంది కదా, యూ కెన్ క్లియర్ ద కన్సోల్ ఫస్ట్, రైట్ క్లిక్ ఆన్ ద కన్సోల్ అండ్ యూ విల్ గెట్ ఆప్షన్ క్లియర్ కన్సోల్. వన్స్ యూ క్లియర్, you copy your new code. Yeah, function is loaded, JavaScript is loaded. Then you can trigger the whatever function you want. I want populate full name. సార్ ఇప్పుడు వేర్ లో ఫుల్ నేమ్ చెప్పారు కదా, ఫుల్ నేమ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్, అట్లా కాకుండా అశోక్ ప్లస్ జే ఇవ్వలేరా? అట్లా ఇవ్వచ్చా? ashok.j. అశోక్ ప్లస్ జే వేర్ ఫుల్ నేమ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ ఇచ్చారు కదా, ప్లేస్ ఆఫ్ ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ కెన్ వి యూ మీన్ అశోక్ ప్లస్ జే అట్లా ఇవ్వచ్చా? అశోక్ మనకి ప్లస్ ఇప్పుడు జే అట్లా ఇచ్చే బదులు మనకి డైరెక్ట్ గా ఫుల్ నేమ్ రాసేసుకోవచ్చు కదండి, అది మీకు బెనిఫిట్ అర్థమవుతుంది. సో ఇట్లా డైరెక్ట్ గా ఫుల్ నేమ్ రాసేసుకోవచ్చు, మనం ప్లస్ అని ఎందుకు చేయాలి? మీకు ఆ లేదు సార్, బెనిఫిట్ అట్లా అలౌ చేస్తుంది అని అడుగుతున్నారు. yes, it will allow, but yeah, it will allow, but the benefit you will understand in the next topic what we discuss now. సో కంకాట్కి వచ్చి కంకాట్కి మనకి ఇక్కడ లాజిక్ ఎట్లా అప్లై చేస్తాం? సో అది మల్టిప్లికేషన్ అంటే అక్కడ ఇంటూ ఉంది, సబ్ట్రాక్షన్ అంటే మైనస్ ఉంది, ఇక్కడ కంకాట్ అంటే ఇక్కడ ప్లస్ అండి. ఇప్పుడు ఇక్కడ లాజిక్ Yeah, string concat, we use the plus symbol in the JavaScript. Okay, simple same like addition of two numbers. Addition of two numbers ఏం చేస్తాం, ప్లస్ యూస్ చేసి యాడ్ చేస్తాం కదా. సో స్ట్రింగ్ కూడా బెనిఫిట్ ఉంటుంది మనకి, డైరెక్ట్ ప్లస్ యూస్ చేసి చేయొచ్చు, లేదంటే మీకు కంకాట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది, కంకాట్ అనే ఫంక్షన్ యూస్ చేసి అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది క్లియర్. ఇప్పుడు పాపులేట్ ఫుల్ నేమ్ దగ్గర మనకి ఏముంది, వితౌట్ స్పేస్ ఇట్ ఈస్ పాపులేటింగ్, అశోక్ జై ఇచ్చాము, ఇట్స్ నాట్ గివింగ్ ఎనీ స్పేస్ బిట్వీన్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, రైట్? అవునా? సో అలా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ స్పేస్ కావాలంటే, సో వాట్ వీ కెన్ డూ, సో వీ కెన్ పుట్ స్పేస్ ఇన్ డబుల్ కోట్స్లో స్పేస్ పెట్టచ్చు. సో ఐ విల్ షో హియర్. ఎప్పుడైనా స్ట్రింగ్ డిక్లేర్ చేయడానికి డబుల్ కోట్స్లో డిక్లేర్ చేస్తామండి స్ట్రింగ్ డేటా టైప్. ఇఫ్ ఇట్ ఈస్ ఇంటీజర్, డబుల్ కోట్స్ వీ డోంట్ యూస్. ఇంటీజర్ డెసిమల్ వాటికి డబుల్ కోట్స్ అవసరం లేదు. మీరు ఇన్ కేస్ ఇది డబుల్ కోట్స్ పెట్టారనుకోండి ఇంటీజర్ని, వాట్ ఇట్ విల్ డూ, ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ టూ నెంబర్స్ ఇట్ విల్ కంకాట్ 1011, it will print as 1011. It will consider as, if you are providing values inside double quotes, it will consider as string. JavaScript string కింద తీసుకుంటుంది. Is it clear? Yes, sir. సో మనకి ఇప్పుడు ఇది ప్రింట్ చేసి చూపిస్తాను మీకు ఎలా వస్తుందో. సో ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ కదా,
ఇప్పుడు ఏమొచ్చిందండి? 10, 11. సో మీకు డబుల్ కోట్స్లో ఇస్తే స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. మీరు అదే నార్మల్ వితౌట్ డబుల్ కోట్స్ ఇస్తే ఇంటీజర్ కింద తీసుకుంటుంది. సో ఇక్కడ ఏం ఎర్రర్ వచ్చిందండి? అడిషన్ ఆఫ్ 2 నెంబర్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. దాని మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఫంక్షన్, దిస్ కైండ్ ఆఫ్ ఎర్రర్? ఈ నేమ్ తోటి ఏ ఫంక్షన్ లేదు అని చెప్తుంది ఈ లైబ్రరీలో మనం రాసిన జావాస్క్రిప్ట్ ఫైల్లో. అవునా, మనకి ఇక్కడ స్పెల్లింగ్ లేదు, అడిషన్కి ఐ మిస్ అయింది మనం రాసిన ఫంక్షన్లో, బట్ వీఆర్ ట్రైంగ్ టు కాల్ ఐ. సో మీరు వర్క్ చేసేటప్పుడు మీకు ఎప్పుడైనా ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్ వస్తే మీరు ఆ నేమ్తో మిస్ అయింది, ప్రాపర్ నేమ్ ఇవ్వలేదు అని ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, క్లియర్ దిస్ వన్? సో Yes. ఎర్రర్ మెసేజెస్ బై హార్ట్ చేసుకోవటం వెరీ వెరీ ఇంపార్టెంట్. బై హార్ట్ అంటే ఏ ఎర్రర్ ఏ సిచ్యువేషన్లో వస్తుంది అది తెలిసి ఉండాలి. అది తెలిసి ఉంటే మీకు వర్క్ అనేది ఈజీ అయిపోద్ది. ఏదైనా ఇష్యూస్ వస్తే రిజాల్వ్ చేయటం, ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఏ ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది సిస్టమ్. ఓకే, సో ఇంటీజర్స్ we will declare without double quotes, and if it is a string we will declare inside the double quotes. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? ఎంటీ స్పేస్ కావాలి. as of now it is printing as like this, but I want to print like this. ఈ ఎంటీ స్పేస్ అనేది స్ట్రింగే కదా? స్ట్రింగే Yes, sir. కదండి. సో I can take var empty space, one more variable, and I will just give empty space. ఇక్కడ empty space ఒకటి ఇచ్చానండి. So I will add that one here. So now we will see how it will print. ఇప్పుడు స్పేస్ వచ్చిందండి. Yes, sir. సో మీకు ఇక్కడ ఇన్ కేస్ మీకు వేరియబుల్ డిక్లరేషన్ అవసరం లేదు, నాకు డైరెక్ట్గానే ఇక్కడ స్పేస్ ఇచ్చేస్తాను, అలా కూడా ఇవ్వచ్చు. సో వాట్ యూ కెన్ డూ, యూ విల్ రిమూవ్ దిస్ వేరియబుల్ డిక్లరేషన్. యూ నో నీడ్ అడిషనల్ వేరియబుల్. ఇన్స్టెడ్ ఆఫ్ హియర్ యూ జస్ట్ ప్రొవైడ్ ద ఎంప్టీ స్పేస్. ఇట్ విల్ ఆల్సో డూ సేమ్ థింగ్. Same thing is printing, right? Yes. Okay, so this is the basics of JavaScript, very very basics functions. సో మనం ఇప్పుడు పారామీటరైజ్డ్ ఫంక్షన్స్ ఉంటాయండి. ఇక్కడ ఈ ఫంక్షన్స్లో ఎక్కడ ఏం పారామీటర్స్ తీసుకోవట్లేదు. పారామీటరైజ్డ్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి? మనకి ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని ఈ ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ ఓన్లీ ఏ నెంబర్స్ ఎడిషన్ చేస్తుందండి? ఓన్లీ 10, 11 చేస్తుంది. బట్ ఇఫ్ ఐ వాంట్ టు టేక్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్, వాట్ ఎవర్ వాల్యూస్ ఐ వాంట్, ఈ ఫంక్షన్ వర్క్ అవుతుందా No, sir. ఎవ్రీవన్? మీకు ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనేది మీకు ఇష్టం వచ్చిన వాల్యూస్తో చేయాలి, ఆ ఫంక్షన్ వర్క్ అవ్వాలి. మీరు ఏ వాల్యూస్ పాస్ చేసినా అది ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేసేసి ఇవ్వాలి. ఈ ఫంక్షన్ మనం ఇప్పుడు రాసిన ఫంక్షన్ విల్ ఇట్ వర్క్? ఇట్ విల్ వర్క్ ఓన్లీ ఫర్ 10 and 11. Yes, sir. 10 and 11, రైట్? సో అట్లా జనరిక్ కైండ్ ఆఫ్ డైనమిక్గా ఫంక్షన్స్ వర్క్ అవ్వాలంటే మన ఫంక్షన్స్లో వేరియబుల్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అది ఎలా చేస్తామో చూద్దాం. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ బై పారామీటర్స్ అంటాను. సో ఇన్సైడ్ హియర్ యూ కెన్ పాస్ ద పారామీటర్స్, ఫస్ట్ నెంబర్, లాస్ట్ నెంబర్. సో ఇక్కడ ఏం చేస్తాను, ఇవి రెండు నేను రిమూవ్ చేసేస్తాను. సో వార్ రిజల్ట్స్ ప్లేస్లో ఈ వేరియబుల్స్ ఏమన్నాయో అదే నేమ్స్ ఇవ్వాలి. ఇది కేస్ సెన్సిటివ్ ఉంటుందండి. యూ మేక్ షూర్ మీరు ఇక్కడ ఎల్ స్మాల్ ఇచ్చి ఇక్కడ క్యాపిటల్ ఇచ్చారనుకోండి వర్క్ అవ్వదు, కేస్ సెన్సిటివ్. సార్ డిక్లరేషన్ అప్పుడు ఇప్పుడు మనం వేరే ఇవ్వలేదా కీవర్డ్? ఇన్సైడ్ ద ఫంక్షన్ పారామీటర్స్ వార్ ఈస్ నాట్ రిక్వైర్డ్. మీరు ఇన్సైడ్ అనేది డైనమిక్ వస్తాయి. ఓకే, డైనమిక్ వచ్చినప్పుడు మనం వార్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు.
ఓకే సార్. These we will call it as method parameters or function parameters, not a variables. ఈ variables కాదండి, parameters అంటాం. Okay. ఎస్ ఎస్ Inside that function, whatever we are declaring, those we will call it as variables. So these are the function parameters. Okay. So I will trigger this one now. We will see how it will work. Yeah. So addition of two numbers. పారామీటర్స్ నేను ఇక్కడ ఏం చేస్తాను, మనకి 2 పారామీటర్స్ తీసుకుంటుంది కదా ఈ ఫంక్షన్, నేను 2 నెంబర్స్ పాస్ చేస్తాను. 12 + 12 24. సో ఇఫ్ ఐ వాంట్ ఎనీ అడిషనల్ నెంబర్స్ ఐ కెన్ పాస్. 15 + 12 27. ఇస్ దిస్ క్లియర్ అండి? Yes, sir. Yes, sir. మెథడ్స్ విత్ పారామీటర్స్ ఎలా యూజ్ చేయాలి, వితౌట్ పారామీటర్స్ ఎలా యూజ్ చేయాలి. మీరు ఇప్పుడు ట్రిగ్గర్ చేసేటప్పుడు ఓన్లీ పారామీటర్స్ పాస్ చేయకుండా ట్రిగ్గర్ చేశారనుకోండి, విల్ ఇట్ వర్క్? ఇట్ విల్ నాట్ వర్క్. నాట్ ఏ నెంబర్ అని చెప్తుంది, ఎర్రర్ చూపిస్తుంది. మీరు ఆ మెథడ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా పారామీటరైజ్డ్ మెథడ్. దిస్ ఫంక్షన్ ఈజ్ పారామీటరైజ్డ్ ఫంక్షన్. యూ మస్ట్ అండ్ షుడ్ పాస్ 2 variables. The 2 variables must be integers. If you are passing any string, it will concatenate, it won't do the addition. You make sure that. సో ఈవెన్ ఒక పారామీటర్ స్ట్రింగ్ గా పాస్ చేసినా కూడా అది జస్ట్ కన్కాటినేట్ చేయాలి అంతే సార్. యా, మీకు ఇలా పాస్ చేశారనుకోండి, ఇలా స్ట్రింగ్ టైప్లో పాస్ చేస్తే కంకాట్ చేస్తుంది. ఇట్ విల్ నాట్ డూ ద సమ్. ఓకే, ఒక పారామీటర్ నెంబర్ ఇచ్చి ఇంకో పారామీటర్ డబుల్ కోట్స్. యా, ఈవెన్ ఇఫ్ యూ డూ దట్ ఆల్సో ఇట్ విల్ డూ ద కంకాటినేషన్ ఓన్లీ. సో ఇలా మీకు డైనమిక్గా మీకు కావాల్సిన వేరియబుల్స్ తోటి చేసుకోవచ్చు. ఇది ఎక్కడ యూజ్ అవుతాయి మీకు? ఇప్పుడు లెట్సే మీకు కొన్ని ఫీల్డ్స్ షో హైట్ చేయాలి, మీకు ఆల్మోస్ట్ 20 ఫీల్డ్స్ షో హైట్ చేయాలనుకోండి. 20 ఫీల్డ్స్ హైట్ చేయాలన్నప్పుడు మీరు ఒక జనరిక్ ఫంక్షన్ రాస్తారు. జనరిక్ ఫంక్షన్ రాసి ఫీల్డ్ స్కీమా నేమ్ పారామీటరైజ్డ్గా పంపించారనుకోండి, మీరు రాసేది సింగిల్ ఫంక్షనే వర్క్ అవుతుంది. లేదంటే ఇక్కడ మీకు ఒక లెట్స్ సే నాకు ఇప్పుడు అడిషన్ ఆఫ్ ఫాలోయింగ్ నెంబర్స్ అని రిక్వైర్మెంట్ ఉందండి. ఫాలోయింగ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, 12, 24 అండ్ 24, 34, 32. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు అర్థం చేసుకోండి, బేసిక్స్ వస్తేనే ఈజీగా ఉంటుంది. మీరు రికార్డింగ్ చూసి ఏదో అవుట్పుట్ తెప్పిస్తే అలా నేర్చుకున్నట్టు కాదండి. ప్రాపర్ వేరుగా మీ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, కోర్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఏది ఎప్పుడు యూజ్ చేస్తామన్నది మీకు అప్పుడు ఈజీగా ఉంటుంది. ఏదైనా వర్క్ చేయాలన్నా, ఏదైనా న్యూ రిక్వైర్మెంట్స్ వచ్చినా మీరు క్లాస్ చూసి చేసి కంప్లీట్ చేస్తే ఓన్లీ అది క్లాస్ వర్క్ మాత్రమే ఉంటుంది. మనకి ఇవే టాస్కులు రావాలని ఏమి ఉండదు కదా మీకు లైవ్ ప్రాజెక్ట్స్లో. వన్స్ యూ ఆర్ డిప్లాయిడ్ ఇన్ ద real-time project, live project, you may expect different kind of task. బట్ మీకు ఈ కోర్ నాలెడ్జ్ వస్తే మీరు ఏ టాస్క్ అయినా చేయగలుగుతారు, అది యూజ్ చేసే నాలెడ్జ్ వస్తే. మీరు కోర్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. యూ డోంట్ డూ బై సీయింగ్ ద రికార్డింగ్స్ అండ్ గెట్ ద అవుట్పుట్. దట్ ఈస్ నాట్ ద ప్రాపర్ వే ఆఫ్ లెర్నింగ్. ఓకే, సో మనం ప్రొవైడ్ చేసే నాలెడ్జ్ ఇప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా. మీకు ఇంటర్వ్యూలో రాకపోవచ్చు, బట్ టు సర్వైవ్ ఇన్ ద జాబ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు జాబ్ వచ్చిన తర్వాత సర్వైవ్ అవ్వాలంటే ఇప్పుడు మనం ఏవైతే చిన్న చిన్న టాపిక్స్ అన్ని కవర్ చేసామో సెక్యూరిటీ రోల్స్లో కానీ, లేదంటే అంతకుముందు కొన్ని స్మాల్ టాపిక్స్ కవర్డ్, అవన్నీ మీకు సర్వే అవ్వడానికి డెఫినెట్గా యూజ్ అవుతాయి. మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేసి ప్రాపర్గా డైలీ క్లాస్ అటెండ్ అయ్యి మీరు కోర్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే యు ఆల్మోస్ట్ ఎర్న్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒక 3 years క్యాండిడేట్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంత నాలెడ్జ్ వస్తుందండి మీకు ప్రాపర్గా ఫాలో అయిన వాళ్ళకి. మీరు డిప్లాయ్ అయిన తర్వాత ఇవన్నీ ఇప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ యూజ్ చేయకపోవచ్చు, అన్ని టాస్క్లు కూడా రావు మీకు కవర్ చేసిన టాపిక్స్ అన్నీ. ఓకే, సో యూ మేక్ షూర్ యూ ప్రాపర్లీ లెర్న్, ప్రాపర్గా నేర్చుకోండి, కోర్ అర్థం చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ చూడండి. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అట్లా 10 నెంబర్స్ ఉన్నాయండి, 10 pairs ఉన్నాయి, 10 pair ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. 10 pair ఆఫ్ నెంబర్స్కి మిమ్మల్ని అడిగాను ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్కి లాజిక్ రాయండి అని.
మీరు ఏం చేస్తారు, ఈ ఫంక్షన్ని 10 టైమ్స్ రాసి నెంబర్స్ మారుస్తారు అనుకోండి. ఇప్పుడు మనకి 12, 24 ఉంది. సెకండ్ది ఏముందండి? 24, 34, అండ్ థర్డ్ వన్, 32, 44, నెక్స్ట్ వన్, 55, 66, నెక్స్ట్ వన్, 67, 77. ఇవన్నీ ఈ 5 ఫంక్షన్స్ రాశారు. సో యూ విల్ హ్యావ్ టు రీనేమ్ ద addition of two numbers. One first మెథడ్ నేమ్స్ అనేది సేమ్ ఉండొద్దండి ఇన్ సింగిల్ ఫైల్. Yeah, I will copy this one. Then I will execute here. ఇప్పుడు నేను అవన్నీ ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాను, అన్ని ఫంక్షన్స్ కాల్ చేస్తాను. ఎడిషన్ ఆఫ్ ఇట్లా వన్ ఆఫ్టర్ అనదర్ ట్రిగ్గర్ చేసుకోవచ్చు. ఫైవ్ టైమ్స్ ప్రింట్ అయిందండి. ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ 12 + 24 ఎంతండి? 36. 36, అండ్ 24 Yes, + sir. 34, 58. సో ఇట్స్ ప్రింటెడ్. మనకి ఇప్పుడు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చిందండి ఇక్కడ? ఇఫ్ యూ టేక్ దిస్ వన్ యాజ్ ఎ న్యూ ఫైల్, లెట్ మీ జస్ట్ చెక్ హౌ మెనీ. మీరు డైరెక్ట్గా నోట్ ప్యాడ్లో Ctrl+N అంటే న్యూ ఫైల్ ఓపెన్ అవుతుంది. సో వన్స్ ఇట్ ఈస్ ఓపెన్ ద న్యూ ఫైల్ అండ్ యూ కెన్ చేంజ్ ద లాంగ్వేజ్ హియర్. You select the language and click on the J, select JavaScript, and the syntax also will be changed. ఇక్కడ ఎన్ని వచ్చిందంటే 40 lines of code వచ్చింది. బట్ ఈ 40 lines of code అవసరమా? We can do it simply by using one method. ఒక సింగిల్ మెథడ్ యూస్ చేసే చేయొచ్చండి. అదేంటి, పారామీటరైజ్డ్ మెథడ్ చేసామనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ సపరేట్ ఫంక్షన్స్, వాట్ ఐ విల్ డూ, ఎడిషన్ ఆఫ్ 2 numbers అని పారామీటరైజ్డ్ మెథడ్ తీసుకుంటాను. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ అని పాస్ చేస్తాను. సెకండ్ నెంబర్, యా, ఐ విల్ జస్ట్ డు ప్రింట్ ఆఫ్ దోస్ 2 numbers. ఇవి అనేది అవసరం లేదు ఇప్పుడు, మనకి డైనమిక్ వచ్చేస్తే కాబట్టి. నేను ఇప్పుడు ఏం చేస్తాను, so I can just trigger, I can pass whatever the values I want. మనకి 5 ఉన్నాయి కదా, 12 + 24, ఇక్కడ ఏమి ఇచ్చాం, 12 + 24, 24 + 34. ఇప్పుడు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చిందండి? 40 lines ఆఫ్ కోడ్ని మనం 10 lines ఆఫ్ కోడ్కి రెడ్యూస్ చేసాము. బెనిఫిటే కదా అప్పుడు. 32 + 24, 34. (32, 44). 55, 66. 55, 66. 67, 77. నేను ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తాను కన్సోల్లో. లెట్ us see how it is working.
36, 58, 76, 121 సేమ్ రిజల్ట్స్ కదండి. సేమ్ రిక్వైర్మెంట్కి మనం ఇక్కడ 10 లైన్స్ ఆఫ్ కోడ్ యూస్ చేసాం. If you are using this one, it's almost coming as 40 lines of code. Which one is benefit? ఇక్కడ 40 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. మీరు సేమ్ లాజిక్, సేమ్ రిక్వైర్మెంట్. సో ఎప్పుడైనా మీరు అది రెడ్యూస్ చేయాలి, లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రెడ్యూస్ చేయాలి, క్లియర్గా ఉండాలి. మెథడ్ పారామీటర్స్ ఇంపార్టెన్స్ అక్కడ వస్తుందండి మీకు. సార్ సారీ టు ఇక్కడ ఇచ్చారు కదండి కన్సోల్ డాట్ లాగ్ రిజల్ట్ అని చెప్పి. సో అక్కడతో అయిపోయింది కదండి లాజిక్ అనేది. ఎస్, అవుట్ మళ్ళీ అడిషన్ ఆఫ్ 2 numbers. ఏంటి మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? వీ హ్యావ్ టు డూ సమ్ ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్. ఎస్ సార్, ఎస్ సార్. సో అది పారామీటరైజ్డ్ మెథడ్ రాశాను. సో నాకు ఆ నెంబర్స్ అన్నీ రావాలంటే ఈ మెథడ్ని ట్రిగ్గర్ చేసుకుంటున్నాను 5 times. నాకు కావాల్సిన నెంబర్స్ పాస్ చేసి, నాకు ఒకసారి ఫస్ట్ టైం ఏమో 12 + 24 కావాలి, అండ్ సెకండ్ ఏమో లెట్ మీ కాపీ దీస్ వాల్యూస్ హియర్. నాకు ఈ నెంబర్స్ అన్ని సమ్ చేయాలి కదండి. సమ్ చేయాలి సార్. నేను కన్సోల్ డాట్ అక్కడితో లాజిక్ అయిపోయింది కదా, మళ్ళీ కింద ఇవి అడిషన్ ఆఫ్ 2 numbers. అది ఎట్లా? If you're not Yeah. having It those is not lines part of of the code, code. it's not part of the code. This It's the logic call. is completed, but we have to trigger the function. Functions trigger చేయాలి కదా. ఈ ఫంక్షన్ ట్రిగ్గర్ చేయాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ నేను ఫంక్షన్ రాశాను, బట్ I have to do addition of 2 numbers for all these 5 Hmm. combinations. Yes sir. So generally what I will do, I will copy this one and pass the values 12 + 24. అవునా? Again, if I want to second one, I will re-trigger again. So ఇక్కడ రాసే బదులు నేను నోట్ ప్యాడ్లో రాసుకొని డైరెక్ట్గా I'm triggering here itself and copying there. We no need to call again. So that functions also execute also I'm writing here. That is how it will be. Clear now? Yes, yes. Everyone clear? Yes, మీకు sir. ఏమైనా చిన్న డౌట్స్ ఉన్నా అడగండి, పర్లేదు. ఇది జావా స్క్రిప్ట్, మీకు కోర్ కాన్సెప్ట్ అర్థమైతేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సార్ మాకు Sir, జావా స్క్రిప్ట్ జీవన్ అడిగండి. అందుకే మీకు బేసిక్స్ నుంచి చెప్తున్నాను. ఇప్పటి వరకు అయితే అర్థమైంది కదా. మెథడ్ పారామీటరైజ్డ్ ఫంక్షన్స్, వితౌట్ పారామీటరైజ్డ్ ఫంక్షన్స్. ఇంపార్టెన్స్ ఆఫ్ ద పారామీటరైజ్డ్ ఫంక్షన్స్ ఏంటి? మనకి రిటెండెంట్ కోడ్, రిపీటెడ్ కోడ్ అవాయిడ్ చేయడానికి పారామీటరైజ్డ్ ఫంక్షన్స్ రాస్తే హెల్ప్ఫుల్ అవుతాయి. మీకు ఎలాంటి కేసెస్లో మీకు ఇప్పుడు 20 lines of 20 fields అనేది హైడ్ చేయాలి, షో చేయాలి. 20 fieldsకి సేమ్ లాజిక్ రాయాలి కదా. అప్పుడు మీరు ఇప్పుడు మనకి ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ 2 numbers ఎలా రాశారో మీకు లాజిక్ అంతా సేమ్ ఉంటుంది. మీరు సిఆర్ఎం యూస్ చేసేటప్పుడు ఓన్లీ నేమ్ ఆఫ్ ద ఫీల్డ్ ఒకటి డిఫరెన్స్ ఉంటుంది. ఆ షో హైడ్ లాజిక్ అనేది సేమ్ ఉంటుంది అక్రాస్ ఆల్ ఫీల్డ్స్. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు? యూ కెన్ జస్ట్ సింప్లీ రైట్ ఇట్ as సింగిల్ ఫంక్షన్ విత్ పారామీటరైజ్డ్. మనకు ఓన్లీ చేంజ్ ఏంటి? ఫీల్డ్ నేమ్ కదా, ఆ ఫీల్డ్ నేమ్ ఒకటి పాస్ చేస్తాం. అండ్ ఇట్ విల్ హెల్ప్ అస్ అవర్ టైమ్ అండ్ రెడ్యూస్ ద లోడ్ ఆన్ ద సిస్టమ్. మీకు స్క్రిప్ట్ ఫైల్ అనేది ఎక్కువ అవుతున్న కొద్దీ లోడ్ కూడా ఎక్కువ అవుతుందండి సిస్టంలో. చెప్పండి శ్యామ్, మీరు క్వశ్చన్ డౌట్ అడుగుతున్నారు. ఎస్ సార్. ఇప్పుడు మనం నోట్ ప్యాడ్లో మల్టిపుల్ మెథడ్స్ రాసాం సార్. మేబీ బై మిస్టేక్ డూప్లికేట్ మెథడ్ నేమ్ చేసాం. సో నోట్ ప్యాడ్ అయితే ఐడెంటిఫై చేయదు అట్లా. సో విజువల్ స్టూడియోలో అటువంటి ఐడెంటిఫై అవుతాయి సింటాక్స్ ఎర్రర్స్. మీకు అది విజువల్ స్టూడియోలో కూడా ఐడెంటిఫై అవ్వండి. సింటాక్స్ ఎర్రర్ మీరు ఇది చెప్పింది ఐడెంటిఫై అవ్వదు, వేరే Okay. ఐడెంటిఫై అవుతాయి. మీకు లెట్స్ సే మీకు ఇప్పుడు మనం కోడ్ రాసాము, వీ హ్యావ్ రిటన్ ద కోడ్. హౌ మెనీ లైన్స్ ఆఫ్ కోడ్ వీ హ్యావ్ రిటన్ హియర్? వీ ఆల్మోస్ట్ రిటన్ దీస్ మెనీ లైన్స్ ఆఫ్ కోడ్. సో మీకు ఇది రైట్ ఆర్ రాంగ్ సింటాక్స్ బేసిస్లో చెక్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, మీకు సింటాక్స్ వ్యాలిడేటర్ అని ఒకటి ఉంటుందండి బ్రౌజర్లో జావా స్క్రిప్ట్కి. మీకు ఈ లింక్ ఇస్తాను. మీరు రైట్ వాట్ ఎవర్ లాజిక్ యూ హ్యావ్ ఇంప్లిమెంటెడ్, యూ జస్ట్ కాపీ పేస్ట్ హియర్. సో ఇట్ విల్ గివ్ యూ ద కోడ్ ఈ సింటాక్టికల్లీ వ్యాలిడ్. ఇప్పుడు నేను ఇన్వాలిడ్ ఇస్తాను ఎక్కడైనా, ఇక్కడ డబుల్ కోట్స్ తీసేస్తాను. If you
రిమూవ్ దిస్ వన్. మీరు ఇక్కడ ఇది తీసేశారు. ఇలాంటి ఐడెంటిఫై చేస్తుంది బేసిక్స్. ఇది ఈ ఓకే. లింక్ అనేది ఇన్ కేస్ మీరు బ్రాకెట్ మిస్ అయ్యారు, లేదంటే ఎక్కడైనా వేరియబుల్ ప్రాపర్గా డిక్లేర్ చేయలేదు, అన్ని 100% ఇవ్వదు, బట్ ఫ్యూ థింగ్స్ ఇట్ విల్ హైలైట్. వాట్ అబౌట్ విజువల్ స్టూడియో సార్? విజువల్ స్టూడియోలో ఇటువంటి విజువల్ ఫర్ స్టూడియో ఎగ్జాంపుల్ మనం ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసాము. సో ఆ వేరియబుల్ నేమ్ నో అనేది మనం విజువల్ యూసేజ్ లో విజువల్ ఓకే. స్టూడియో ఆల్సో ఇట్ వోంట్ డు. ఫర్ జావాస్క్రిప్ట్ ఇట్ వోంట్ డు. ఫర్ ద ప్లగ్ఇన్స్ ఇట్ విల్ డు. ప్లగ్ఇన్స్ మీ కరెక్టా Sure, రైట్ sure. అనేది అక్కడ ఇస్తుంది, బట్ జావాస్క్రిప్ట్కి ఇది ఇట్ వోంట్ డు. So this link I will provide in the important links. So you can use this one to validate your JavaScript, is it right or wrong. So far clear? సార్ మనము రియల్ టైమ్ లో రాసేటప్పుడు జావాస్క్రిప్ట్ మనం నోట్ ప్యాడ్ లో రాస్తామా లేకపోతే విజువల్ స్టూడియోలో రాస్తామా? Anything is fine అండి. నోట్ప్యాడ్ లైన్ రాసుకోవచ్చు, విజువల్ స్టూడియో లైన్ రాసుకోవచ్చు. నాట్ అన్ ఇష్యూ ఫర్ ద జావాస్క్రిప్ట్. మీకు నోట్ప్యాడ్ లైన్ అలానే ఉంటుంది, విజువల్ స్టూడియో లైన్ అలానే ఉంటుంది. మీకు బిల్డ్ అది ఇది ప్లెయిన్ టెక్స్ట్, క్లయింట్ సైడ్ లాజిక్. క్లయింట్ సైడ్ లాజిక్ మనకు అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. యూ కెన్ యూజ్ ఎనీథింగ్. Okay. మీకు ఇప్పుడు Okay. నోట్ ప్యాడ్ లో యూస్ చేస్తే ఎలా ఉంది? ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ లాగే ఉంది కదా. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ జావా స్క్రిప్ట్, ఇట్ షోయింగ్ యాజ్ ప్లెయిన్ టెక్స్ట్. బట్ ద బెనిఫిట్ ఆఫ్ నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇట్ షోయింగ్ యాజ్ సమ్ సింటాక్స్. ఎస్ సార్ బట్ మీకు ఇక్కడ ఆటో అలైన్ అది అవ్వదు. మీకు ఇప్పుడు లెట్స్ సే బ్రాకెట్స్ ఇలా ఇచ్చారు, ఇక్కడ ఇవ్వాల్సిందే. ఇట్లా ఆటో అలైన్మెంట్ అనేది నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో అవ్వదు. విజువల్ స్టూడియోలో ఆటో అలైన్మెంట్ ఉంటుంది, బ్యూటిఫై చేయడానికి. అది బెనిఫిట్ ఉంటుంది. మనం విజువల్ స్టూడియో యూస్ చేయొచ్చు కదా సార్. మనం ఇక్కడ నోట్ ప్యాడ్ లో అయితే మనం నోట్ ప్యాడ్ లో రాసి మళ్ళీ ఇన్స్పెక్ట్ విండోకి వెళ్ళి అక్కడ పేస్ట్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి ఎంత డబుల్ మనం వర్క్. మనం విజువల్ స్టూడియోలో అయినా ఎగ్జిక్యూట్ ట్రిగ్గర్ చేయలేమండి. ట్రిగ్గర్ చేయడానికి మన కన్సోల్కి రావాల్సిందే, ఇన్స్పెక్ట్ ఎలిమెంట్. ఓకే విజువల్ స్టూడియోలో ఆల్సో వీ కెనాట్ ట్రిగ్గర్. ఓకే సో ఫంక్షన్స్ ఎలా డిక్లేర్ చేయాలి, వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి, అండ్ ఫంక్షన్స్ ఎలా ట్రిగ్గర్ చేయాలి, అండ్ లైక్ వాట్ వి లెర్న్ టుడే. ఫంక్షన్ సింటాక్స్, సింటాక్స్, పారామీటరైజ్డ్ ఫంక్షన్, parameterized functions, and the variable declaration, కాల్ ఫంక్షన్, how to trigger a function, trigger or call a function. ఇవన్నీ నేర్చుకున్నాం, అవునా? అవునండి. హౌ టు ప్రింట్ Yes, How sir. to ప్రింట్ అవుట్పుట్. yeah, how to print Console. Yes, sir. అవుట్పుట్, ఇవన్నీ నేర్చుకున్నాం. ఓకే, సో మీకు ఇప్పుడు ఈ ఫంక్షన్ యూసేజ్ ఏంటండి? ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఫస్ట్ నేను చూద్దాం, ఈ ఫంక్షన్ యూసేజ్ ఏంటి? ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్, జస్ట్ టు సమ్ ద 2 నెంబర్స్. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ కదా. సో ఆ ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, బెనిఫిట్ ఏంటి అనేది. మీరు సింపుల్గా ఇక్కడ టెక్స్ట్ రాస్తే ఆ సింటాక్స్ ఇన్వాలిడ్ ఉంటుంది. మీరు నార్మల్ టెక్స్ట్ అనేది యూజ్ చేయలేదు. దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్ టు సమ్ ఆఫ్ 2 నెంబర్స్. ఆ ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వేరే వాళ్ళకి అర్థం అవడానికి. ఇఫ్ సమ్ అదర్ డెవలపర్ ఈస్ చెకింగ్ దిస్ కోడ్, he can just seeing this sentence whatever you are returning above the function, he will understand. బట్ మీరు ఇలా స్ట్రింగ్లో డైరెక్ట్గా రాసేస్తే సెంటెన్స్ కింద ఇట్ విల్ గివ్ యూ ద సింటాక్స్ ఎర్రర్. మీకు కమెంట్స్ అనే ఒకటి ఉంటాయి జావాస్క్రిప్ట్లో, ఆ కమెంట్స్ రూపంలో రాస్తే ఇట్ వోంట్ డూ ఎనీ సింటాక్స్ ఎర్రర్. కామెంట్స్ ఎలా డిక్లేర్ చేస్తాం? ఇలా you just need to provide this 2// then you have to write the comments, your own comments. ఎక్కడైనా లాజిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇలా కమెంట్స్ రూపంలో రాయండి. వేరే డెవలపర్స్ ఎవరైనా చూసుకున్నా ఈజీగా అర్థమవుతాయి మీకు పెద్ద ఫంక్షన్స్ వచ్చినప్పుడు. సిన్స్ దిస్ ఈజ్ స్మాల్ ఫంక్షన్, ఇక్కడ మీకు అంత బెనిఫిట్ ఏమి అనిపించదు. ఇఫ్ యూ హ్యావ్ ఇన్ ద సింగిల్ ఫంక్షన్, ఇఫ్ యూ హ్యావ్ 50+ lines of code, instead of going through each line by line, if you mention everything in the comments, it is easy to understand for other developers or for you as well, if to refer back after a couple of months. Is this clear? Clear అండి? ఎస్ సార్. మల్టీ లైన్ కూడా ఒకటి ఉంటుంది సార్, మల్టీ లైన్ కామెంట్. దీనికి జావా స్క్రిప్ట్ ఏంటి సార్ అది? మల్టీ లైన్స్ కామెంట్స్ కూడా మీకు ఇక్కడ మల్టిపుల్ లైన్స్లో ఇట్లా
ఇలా రాసి రాయొచ్చు. బట్ మనకి ఈచ్ లైన్‌కి ఇట్లా రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు మల్టీ లైన్స్ ఆఫ్ కామెంట్స్ కావాలి. అలాంటి కేస్‌లో మనం ఏం చేయొచ్చు? ఇది తీసేసి స్టార్ అని పెట్టేసి ఇది వన్ టైప్ ఆఫ్ డిక్లరేషన్ ఫర్ మల్టీ లైన్స్ ఆఫ్ కామెంట్స్ సింటాక్స్. ఇక్కడ స్టార్ అండ్ స్లాష్ స్టార్ పెడితే మీరు మధ్యలో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ సెంటెన్స్ వర్డ్స్ అయినా రాసుకోవచ్చు. ఎస్. So you no need to repeat backslash for each one. You can write n number of lines of comments. If you are just mentioning it as double quotes, it will applicable only for that particular line. Clear? ఎస్. ఓకే అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. మీకు కోడింగ్ స్టార్ట్ అయింది. మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు ప్రాక్టీస్ లేకపోతే. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు మనం ఈరోజు ఏం నేర్చుకున్నామో అవే జస్ట్ ఎక్స్ప్లోర్ చేసుకోండి డిఫరెంట్ వేలో యూజ్ చేయడానికి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరైతే జెన్యున్గా మన క్లాస్ ఫస్ట్ డే నుంచి ఫాలో అవుతున్నారో ఇంక్లూడింగ్ ద హోంవర్క్ వాళ్ళకి 100% నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను జాబ్ కొట్టగలుగుతారని వితౌట్ డిపెండింగ్ ఆన్ మీ. ఇంటర్వ్యూస్ కూడా ఓన్గా క్రాక్ చేయగలుగుతారు ప్లస్ సర్వైవ్ కూడా అవ్వగలుగుతారు ఏ డిపెండెన్సీ లేకుండా. మీరు ఒకసారికి వింటే కొన్ని రాకపోవచ్చు అండి. మీరు అదే ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో మీకు అర్థం అవ్వలేదని వదిలేయొద్దు. సో ట్రై టు ప్రాక్టీస్. యూఆర్ ప్రాక్టీసింగ్ ద 2 to 3 టైమ్స్ యూ విల్ గెట్. మీకు అది బెనిఫిట్ ఏంటి, మీరు ఒకసారి లైవ్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆ చిన్న ఇష్యూస్ అనేది రిపీట్ చేయరు. మీకు క్లాస్ వినేటప్పుడు ప్రాపర్గానే ఉంటుంది, ఈజీగానే అర్థమవుతుంది ఎవ్రీవన్. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే ఆ చిన్న ఇష్యూస్ వస్తాయి. అవి ఐ కెనాట్ ఆల్సో ఎక్స్పెక్ట్. మీకు వచ్చే ఇష్యూస్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను. ఒక కైండ్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి మీకు, అవి మీరు ఓన్గానే రిజాల్వ్ చేయగలుగుతారు ఎక్స్పీరియన్స్ చేసుకొని. ఓకే ఎస్. క్లియర్. సో Yes. ట్రై టు ప్రాక్టీస్. మనకు మంచి స్కోప్ ఉందండి మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎంకి. నెక్స్ట్ 10 years కూడా 10 to 15 years ప్రజెంట్ కూడా మీకు ఇంకా ఏఐ కూడా ఇంక్లూడ్ చేశారు. ఏఐ యూస్ చేసి ఇంకా చాలా చేయొచ్చు. బై ఎండ్ ఆఫ్ అవర్ కోర్స్ యూ విల్ గెట్ ద కాన్ఫిడెన్స్ అండ్ యూ విల్ ఆల్సో సీ ద బెనిఫిట్ ఆఫ్ ద మైక్రోసాఫ్ట్ సిఆర్ఎం టెక్నాలజీ. మీకు రియల్ టైంలో ఏదైనా సింపుల్ ప్రాజెక్ట్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు విత్ ఇన్ 1 day. ఓకే, సో డోంట్ నెగ్లెక్ట్, ట్రై టు ప్రాక్టీస్. మీకు మీరు ఎంకరేజ్ చేసుకోండి అండ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పటి నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది ఇప్పటి నుంచే ఉంటుంది. యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే వీ కెన్ డిస్కస్ నౌ అండి. సార్ ఇవి సిఆర్ఎంకి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ